న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ రోజు ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట తుంపెల్లి బూరుగుడ గ్రామాలను సందర్శించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరామ్ మాదిగ. చిర్రకుంట తుంపెల్లి బూరుగుడ గ్రామాల కుల పెద్దలతో యువకులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన మండే మాదిగల గుండె చప్పుడు కార్యక్రమములో భాగంగా హైదరాబాద్ నగరంలో 1,00,000 డబ్బులు 1000 గొంతులు అనే మహత్తర కార్యక్రమాన్ని అభినవ అంబేద్కర్డు మహాజననేత ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధకుడు మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి సారథ్యంలో నిర్వహించనున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరామ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మండల నాయకులు బొమ్మన వెంకటేష్ మాదిగ, సిలారి సంతోష్ మాదిగ, మల్లేష్ మాదిగ. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రం ఉన్నటువంటి బూరుగుడ గ్రామంలో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశము 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా గ్రామాన డప్పులతో ర్యాలీలు తీసి గ్రామ కమిటీలు వేసి మరి ఏదైతే ఫిబ్రవరి 7వ తేదీ నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మాదిగై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చంకకు డప్పేసుకొని హైదరాబాద్ రావాలని విద్యార్థులు, యువకులు, పెద్దలు, మహిళలు, అందరూ కూడా మాదిగైన ప్రతి ఒక్కరు కూడా మరి హైదరాబాద్ తరలి రావాలి. చంకకు డప్పు ఉండాలి. డప్పు లేని వాళ్ళందరూ కూడా డప్పు ఖచ్చితంగా కొనుక్కోవాలి. డప్పు ఎందుకంటే రాజకీయ పార్టీలు కావు, ఎవరో కొనిస్తారని నీ సొంత డబ్బులు పెట్టుకొని నువ్వు మాత్రమే కొనుక్కోవాలి. కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాదిగా పుట్టిన ప్రతి విద్యార్థులు, యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందులో భాగంగానే ఈ నెల 14వ తేదీ నాడు సంక్రాంతి పండుగ రోజే బూరుగుడ గ్రామంలో మరి డప్పులతో ర్యాలీ అదే గ్రామ కమిటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చిర్రకుంట గ్రామంలో కూడా అదే 14వ తేదీ నాడు 10 గంటలకు మరి చిర్రకుంట గ్రామంలో కూడా మరి కార్యక్రమం ఉంటుంది. అక్కడ కూడా కమిటీ వేయడం జరుగుతుంది. అక్కడ డప్పులతో ర్యాలీ ఉంటుంది. తుంపెల్లి గ్రామంలో దాదాపు 12 గంటల ప్రాంతంలో తుంపెల్లి గ్రామంలో కూడా డప్పులతో ర్యాలీ ఉంటుంది. అక్కడ గ్రామ కమిటీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా 16వ తేదీ నాడు అన్ని గ్రామ కమిటీలు గ్రామాల్లో ర్యాలీ అనంతరము 16వ తేదీ నాడు ఆసిఫాబాద్ మండల కమిటీ కూడా వేయడం జరుగుతుంది. మండలంలో మండలంలో దాదాపు 100 డప్పులతో ర్యాలీ ఉంటుంది. కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి హాజరు కావాల్సిన సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే ఇది మన ఆత్మగౌరవ పోరాటము ఏదైతే 30 సంవత్సరాలుగా మనము కష్టాలు పడి ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు 7 జడ్జీలు దర్బార్ స్థానంతో మనం సాధించుకున్నాము. దాన్ని కొంతమంది అవకాశవాదులు మరి దాన్ని వ్యతిరేకిస్తూ వర్గీకరణ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అధిగమించాలంటే మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇది 1,00,000 డప్పుల అందరూ లేపండి 1,00,000 డప్పుల దండోరా కార్యక్రమం. 1,00,000 డప్పులు 1000 గొంతులు ప్రపంచము హర్షించే విధంగా అన్ని ప్రపంచ దేశాలు కూడా హర్షించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డప్పు కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరు సంకట డప్పు వేసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఇది అంతిమ పోరాటం కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని సదరు విజ్ఞప్తి చేస్తూ 14వ తేదీ నాడు ఆడ మగ పిల్ల జిల్లా అందరూ కూడా మరి అందరు తయారై మరి జెండా విస్తరణ కార్యక్రమం ఉంటుంది, ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. జై అంబేద్కర్, జై వీర, జై కొమరంభీం, జై జగజీవన్, జై మాదిగా. దీనికి అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా సహకరించాలి. మాకు డప్పులు కొనియాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.